లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయటకైతే వచ్చేసాము. సో ట్విన్ టవర్స్ నైట్ చూడండి ఎలా కనబడుతుందో. సో అలా డిన్నర్కి అయితే బయటికి వచ్చేసాము. ఇక్కడ ఈ హోటల్లో అయితే ఫుల్ చిల్ అవుతూ డిన్నర్ అయితే చేయొచ్చు. ఈవెన్ డీజే కూడా ఉంది. ఎవరైనా సరే వెళ్ళి మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా చిల్ అవ్వచ్చండి. మేము ప్రస్తుతానికైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ లాస్ట్లో చూడండి మా ఎంజాయ్మెంట్ అనేది. సో అక్కడికి వెళ్ళి మేము తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేయించాము. ఈవెన్ ఏం సాంగ్ అనుకున్నారు, రాను బొంబాయికి రాను. సో వింటున్నారు కదా సాంగ్ అయితే చూడండి. తెలుగు వాళ్ళంటే తగ్గేదేలే అని చూపించాము. ఫుల్ ఎంజాయ్ చేసేసి ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ అక్కడ చెన్నై మార్కెట్ అని వెళ్ళాము. అక్కడ నుంచి చిన్న స్టేజ్ వేదికైతే వెళ్ళాము. సో పాపతో నేనైతే వెళ్ళలేదు, మా వారైతే వెళ్ళారు. వీడియోస్ అయితే తీసుకొచ్చారు, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అక్కడ వెళ్తున్నప్పుడు మనకి కనబడుతున్నది మా రూమ్లో నుంచి కూడా మాకు కనబడుతుంది. సో దీన్ని మే బ్యాంక్ అంటారండి. నైట్ మాకు రూమ్లో నుంచి ఇలా కనబడుతుంది. సో ఇదొక వైపు అదొక వైపు, మొత్తం 27 ఫ్లోర్స్. మేము 20 ఫ్లోర్లో ఉన్నాం. సో ఇదేనండి ఆ స్ట్రైట్ ఏరియా. సో చిన్నపిల్లలతో కొంచెం వెళ్ళాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకనే నేను వెళ్ళలేదు. వీళ్ళందరూ వెళ్ళి వీడియో అయితే తీశారు. సో ఇక్కడ కొంచెం బ్యాంకాక్ లాగే అనిపించాయి ఇవన్నీ చూడగానే. లాస్ట్ టైం మా వారు వెళ్ళారు కదా, చెప్పారు అక్కడలాగే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అన్ని సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతున్నాయి. సో ఇదంతా నైట్ స్ట్రైట్ ఏరియా అన్నమాట. మొత్తం లైటింగ్తో ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. మార్నింగ్ ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాము అని లాస్ట్ వీడియోలో మా కోచ్ చెప్తున్నారు. అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ లెగ్గానే పాపని తీసుకొని స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది, అక్కడికైతే తీసుకువెళ్ళాను. ఫుల్ ఎంజాయ్ చేసేసింది. చుట్టూ ఆ ప్లేస్లో అక్కడ స్విమ్ చేయడం చాలా బాగుంటుంది. సో మా పాప ఫుల్ ఎంజాయ్ అయితే చేసింది. హోటల్లోనే ఇది 3rd ఫ్లోర్లో ఉందన్నమాట పూల్ అనేది. ఇక్కడ నుంచి మాకు మొత్తం కూడా ఇలా కనబడుతుంది. మా హోటల్ దగ్గర నుంచి ట్విన్ టవర్స్ అయితే కనబడలేదు, ట్రై చేశాను. 27th ఫ్లోర్ ఎక్కితే మాత్రం కనబడుతున్నాయి. బట్ ఫోటో అయితే అంత క్లారిటీగా రాలేదు, వీడియో అండ్ ఫోటో. నైట్ వెళ్ళాను. అక్కడి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మేము తీసుకున్న హోటల్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే ఉంది. ఎవ్రీడే తినాలనే కంటే ఎక్కువ ఐటమ్స్తో అయితే చాలా బాగా పెట్టారు. సో నాన్ వెజ్ కానించి వెజ్ కానించి శాండ్విచెస్, నెక్స్ట్ మనకి కావాల్సిన కప్ కేక్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరికి ఏం కావాలో అవన్నీ అన్లిమిటెడ్ అన్నమాట. బఫే సిస్టము, మనకు కావాల్సినవి మనం తీసుకోవచ్చు. సలాడ్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో పిక్స్తో పాటు వీడియో కూడా యాడ్ చేశాను, చూడండి. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పాను కదా. ఇంకేంటండి, మలేషియాలో ఫేమస్ అయిన టెంపుల్ మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే లాంగ్ లెంత్ వీడియో అవుతుంది. ఇది డే 2 మాది ఇలాగా స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే మేము మురుగన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది ముందు రోజు జరిగిన నైట్ అండ్ మార్నింగ్ వీడియో మాట. ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. మన ఇండియా వాళ్ళు వెళ్ళినా కూడా ఫుడ్ లైక్ చేస్తారండి, చాలా బాగుంది ఫుడ్ అంతా కూడా. డెఫినెట్గా నేను చెప్తాను, పిల్లలు కూడా తీసుకొని వెళ్ళచ్చు, ఫుడ్కి అయితే భయపడక్కర్లేదు. సో ఇక్కడి నుంచి అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. బయట అంతా కూడా మీకు చూపిస్తున్నాను, పూల్ దగ్గర ఇదంతా. అటువైపు వెళ్తే రెస్టారెంట్, ఈవెన్ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేస్. బయటకు వస్తే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో పూల్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఎవ్రీడే కూడా నేను అనుకునేదాన్ని, అబ్బా మనం చిన్నపిల్లలం అయిపోతే బాగుండు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా డే అంతా కూడా ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్పి. సో ఇది మై బ్యాంక్ మార్నింగ్ అన్నమాట. అది ఇందాకలా చూపించింది ఈవినింగ్. ఇక్కడ నుంచి మనమైతే మురుగన్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను. బాయ్.